ముట్టుకోలే అరే దత్తమల్లారా మీసమున్న రోసమున్న కాంగ్రెస్ అభ్యర్థి గాని అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి గాని ఒకవేళ మీకు దేశం పట్ల ధర్మం పట్ల ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల వాటి పరిష్కారం కోసం చేసే ఉద్యమాల పట్ల మీకే చిత్తశుద్ధి ఉందో అంబేద్కర్ చౌరస్తాలో మీరు కోరిన రోజు మా అభ్యర్థిని నిలబెడతాం. మీసమున్న రోసమున్నాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు వచ్చి మా అభ్యర్థికి దేంట్లో సరితూగుతారో చెప్పుకోవాల్సిందిగా ఆ అవకాశాన్ని మేము ఇస్తాం. మీకు ఈరోజు ఆ కొడుకులకు మాట్లాడడానికి కొంచెం సిగ్గుందా వాళ్ళు ఈ పెళ్ళాలు పౌడర్ వేసుకుంటా లేరు, వాళ్ళ పెళ్ళాలు సీరలు కట్టుకుంటా లేరు, వాళ్ళ పిల్లలు బట్టలు వేసుకుంటా లేరు, మేకప్ రాని అన్నికే కొంచెమైనా సిగ్గుందారా మీకు? తల్లి చెల్లి పెళ్ళాం లేదా మీకు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు వస్తాయి అంటే అర్థమైంది, కాంగ్రెస్ వచ్చేది లేదు, రాహుల్ గాంధీ అయ్యేది లేదు, మనకు 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తుండ్రు కొత్తగా, నరేంద్ర మోదీ వస్తే రిజర్వేషన్లు పోతాయి, రిజర్వేషన్లు తీసేస్తారని. అంటే ఇంత జూట అంటే వాళ్ళు అంటే గెలుస్తున్నారని చూడలేక ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళు మనుషులా కాదా? ఈ దేశాన్ని ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు మన అందరినీ ముక్కలు చేసి పాకిస్తాన్ వాళ్ళకు మనని ఆహారంగా ఏనిక ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు మనం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. బెదిరియనికే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా అంటే అధికారం ఉన్నామని చెప్పి అధికారం మనంతోన అహంతోన అహంకారంతోనే బెదిరిస్తున్నారు. ఇలా ఇటువంటి అధికారాన్ని మస్తు చూసినాం. కేసీఆర్నే తీర్చిన 10 ఏళ్ళు నాకు ఎదురు లేదనుకున్న కేసీఆర్నే ప్రజల కింద పడేసారు. వీళ్ళంతా 6 గ్యారెంటీలని 5 నెలలు అవుతుంది. ఒక్కరికొకటి ఇవ్వకుండా మోసం చేస్తే ఏ ఊర్లకు పోయినా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఊర్లలో ప్రశ్నిస్తుంది. ఎప్పుడు ఎవరు ఏ మూలకెళ్ళి అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకు స్పందించి వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళ కోసం ఏ పని అడిగినా ఆ పనికి పరిష్కారం చేసింది. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కనాడు కూడా ఈ జిల్లాలో ₹1 పనంతా చేయలే, 1 పైసా పని చేయలే. ఈరోజు వచ్చి మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపేయండి, మాకు 6 గ్యారెంటీలు రావాలంటే మీరు ఓటేయాలి, లేకుంటే మీ మీద ఈ కేసులు అవుతాయి, మీ మీద ఆ కేసులు అవుతాయి, మీ వ్యాపారాల మీద కేసులు చేస్తాం, మీ వ్యాపారాలు ఉంటే పని చేపిస్తాం అంటే ఎందుకైనా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కేసీఆర్ని దించి. కేసీఆర్ ఎందుకు దించింది? ఈ వ్యవహారం చేసింది కదా కేసీఆర్ని దించింది. ఈరోజు మళ్ళీ వీళ్ళు వచ్చి కక్ష సాధింపులకు పాటుపడతామంటే పొయ్యి మేరలో కూడా అడుగు పెట్టనివ్వకుండా పారగొట్టాల బెదిరించగలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ 2 కూడా పైన ఈడలేదు ఆడలేని పార్టీ కారు గుర్తు పార్టీ, చెయ్యి గుర్తు పార్టీ దేశంలో లేనే లేదు. ఇవాళ ఏమంటున్నారు, దేశంలో 17 సీట్లు గెలిపియండి, దేశంలో కాంగ్రెస్ గెలుస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అయితేనే ఈ 6 గ్యారెంటీలు వస్తాయి అంటున్నారు. ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ? చేతులు లేదు చెప్పండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? గెలిపిస్తాం. అందరికి ధన్యవాదాలు. కమలం గుర్తుకే మన ఓటు.